The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Before we enter into a time of worship, shall we turn to Psalm 23? మనం ఆరాధన సమయంలోనికి వెళ్ళటానికి మునుపు కీర్తన 23వ కీర్తన. Very well known psalm. Almost every one of us, we have by hearted this right from our childhood. మన చిన్నతనం నుండే బాగా తెలిసినటువంటి కీర్తన, మనము కంటత పెట్టినటువంటి కీర్తన కూడా. And though you know it by heart, better to open the Bibles and read it. ఈ యొక్క కీర్తన అంతా కూడా కంటత వచ్చినప్పటికీ కూడా బైబిల్ తెరిచి చదవటము మంచి సంగతి. Because the Lord will speak in a fresh way every time. దేవుడు ప్రతిసారి కూడా నూతనమైనటువంటి విధానంలో మనతో మాట్లాడతాడు. Psalm 23, all the 6 verses responsively. కీర్తన 23 6 వచనాలని కూడా మార్చి చదువుకుంటాం. The Lord is my shepherd, I shall not want. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. He restoreth my soul, he leadeth me in the paths of righteousness for his name's sake. గాఢాంధకారపు లోయలో నేను సంచరించును, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. Thou preparest a table before me in the presence of mine enemies. Thou anointest my head with oil, my cup runneth over. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదను. Shall we pray? ప్రార్థన చేస్తాం. Loving Heavenly Father, ప్రేమగల పరలోకమందున్న మా తండ్రి, oh gracious God, మా కృప కలిగిన దేవా, Lord, we thank Thee for helping us in the morning worship service. ఉదయకాలము ఈ యొక్క ఆరాధన పరిచర్యలో మీరు సహాయపడినందుకు వందనాలు Once చెల్లిస్తున్నాం. again, O Lord, we thank Thee for bringing Thy children, O Lord, with a deep desire to worship Thee in the midst of Thy congregation. ప్రభుత్వం నీ యొక్క సమాజం మధ్యలో నేను ఆరాధించడానికి లోతైనటువంటి వాంఛ కోరిక కలిగి ప్రభువా, నీ సన్నిధానానికి వచ్చినటువంటి బట్టి నీ బిడ్డలను బట్టి వందనాలు చెల్లిస్తా ఉన్నాను. Lord, we are so thankful unto them. ప్రభుత్వం వారిని బట్టి నీకు ఎంతో వందనాలు And చెల్లిస్తున్నాను. also other dear ones who are still on their way, bring them quickly and safely. ప్రభుత్వం ఇంకా ఇతర ప్రియులైనటువంటి వారు మార్గ మధ్యలో ఉంటుండగా వారిని త్వరపెట్టి ప్రభువా భద్రంగా తోడుకున్నామని ప్రార్థిస్తున్నాను. Our time which we spend together in Thy presence may be eternally profitable unto us, and also it may be a God glorifying time. ప్రభుత్వం మేము నీ యొక్క సన్నిధిలో గడిపేటువంటి ఈ యొక్క సమయము నిత్యత్వం కొరకై లాభసాధకంగా చేయమని, తర్వాత ప్రభువా మిమ్మల్ని మహిమపరుచుకునేటువంటి సమయంగా చేయమని ప్రార్థిస్తున్నాము. We are bringing all of us under the sprinkling of Thy precious blood. మమ్మల్ని అందరినీ కూడా నీ యొక్క రక్త ప్రోక్షణ, అమూల్య రక్త ప్రోక్షణ కింద తెచ్చుకుంటాము. We are claiming Thy promises for this ministry. ఈ యొక్క పరిచర్య కొరకై నీ వాగ్దానాలు కోరుకుంటున్నాము. Unworthy, unprofitable as we are standing before Thy people. Put the right word in our mouth. ప్రభుత్వం నీ బిడ్డల ఎదుట నిలబడుతున్నటువంటి మేము అయోగ్యులము, నిష్ప్రయోజనమైనటువంటి వారమని ఒప్పుకుంటా ఉన్నాం. సరైనటువంటి మాటలు ప్రభువా మీరే మా నోటిలో ఉంచమని The enormous ప్రార్థిస్తున్నాం. power in Thy name may be our portion this afternoon. నీ నామములో ఉన్నటువంటి అపరితమైనటువంటి శక్తి ప్రభువా మాకు భాగమవునట్లుగా చేయండి. By the ministration of the words of life, by the Holy Spirit, our hearts may be prepared to offer the due worship unto Thy holy name. పరిశుద్ధాత్ముడు ప్రభుత్వం నీ యొక్క మాటలు మాకు పరిచర్య చేస్తూ ఉంటుండగా తగినటువంటి ఆరాధన చేయనట్లుగా మమ్మల్ని మీరు సిద్ధపరచండి. And we are ascribing all glory unto Thy holy name. నీ పరిశుద్ధ నామానికి సమస్తమైనటువంటి మహిమను ఆరోపిస్తా ఉన్నాం. Expecting great things in Jesus' precious name we pray. ఘనమైనటువంటి సంగతులు ఆశిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి అమూల్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. The book of Psalms is the hymn book of the Bible. బైబిల్ గ్రంథంలోనే ఈ కీర్తనల గ్రంథం ఒక పాటల పుస్తకం లాగుంది. And when we come to Psalm 22, 23 and 24, they are precious pieces in Hebrew poetry. హీబ్రూ యొక్క పద్యాల్లో చూస్తే ఈ యొక్క కీర్తన గ్రంథం 22వ అధ్యాయం, 23వ కీర్తన, 24వ కీర్తన అవెంతో అమూల్యమైనటువంటి కీర్తనలుగా ఉన్నాయి. In the New Testament, in the context of saying Lord Jesus Christ as our shepherd, 3 important words are used. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు కాపరిగా చెప్పబడినటువంటి సంగతి గురించి 3 ప్రాముఖ్యమైనటువంటి మాటలు వాడబడతా వచ్చాయి. He is our good shepherd. ఆయనే మనకు మంచి కాపరిగా And he is our great shepherd. ఆయనే మనకు గొప్ప కాపరిగా ఉన్నాడు. And also he is our chief shepherd. ఆయనే మన ప్రధాన కాపరిగా ఉన్నాడు. And these 3 important things are explained in Psalm 22, 23 and 24. ఈ 3 ప్రాముఖ్యమైనటువంటి సంగతులు కీర్తన 22,
కీర్తన 23-24లో చక్కగా వివరించబడ్డాయి. In Psalm 22, when we see, కీర్తన 22లో మనం గమనిస్తే Lord Jesus Christ is pictured as our good shepherd. యేసుక్రీస్తు వారు మన మంచి కాపరిగా అక్కడ కనబడతా ఉన్నాడు. In John 10:11, Lord Jesus Christ says, యోహాను సువార్త 10:11 యేసు ప్రభువారు చెప్పిన మాట, I am the good shepherd. నేను మంచి కాపరిని. A good shepherd will lay down his life unto the sheep. మంచి కాపరి గొర్రెల కొరకే తన ప్రాణమును పెట్టేవాడుగా ఉన్నాడు. Same thing we can see in Psalm 22. కీర్తన 22లో అదే మనం గమనిస్తాం. The clear prophecy about the crucifixion of Lord Jesus Christ is mentioned there. యేసుక్రీస్తు వారు శిలువ మీద మరణం పొందటము, ఆ శిలువ మరణాన్ని గూర్చినటువంటి ప్రవచనము ఎంతో చక్కగా 22వ అధ్యాయంలో రాయబడింది. The very first words, my God, why hast thou forsaken me? It is a word that is uttered by the Lord Jesus Christ on the cross. ఆ అధ్యాయంలో ఉన్నటువంటి మొదటి వచనంలోనే నా దేవా నన్నేలా విడనాడితివని యేసు ప్రభువారు శిలువ మీద పలికినటువంటి మాట అక్కడ రాయబడింది. So we can see Lord Jesus Christ laying down his life in Psalm 22 prophetically. కీర్తన 22లో చూస్తే యేసు ప్రభువారు మన పాపముల కొరకే శిలువ మీద మరణించటము ప్రవచనాత్మకంగా కనబడతా ఉంది. So that is the death of Lord Jesus Christ for the sinners like you and me. అంటే నీ వలె నా వలె ఉన్నటువంటి పాపుల కొరకే యేసు ప్రభువారు మరణించినటువంటి సంగతి. As a result of that, you and I are saved. దానికి ప్రతిఫలముగా నీవు నేను రక్షించబడ్డా. Same thing is written in Revelation 1:5. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం కూడా అదే రాయబడింది. And also even 1 Peter 1:18 and 19. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాలు. You are not redeemed by silver and gold, but by the blood of Lord Jesus Christ. మీరు వెండి బంగారముల వంటి వస్తువుల చేత విమోచించబడలేదు, కానీ యేసు ప్రభువు వారి యొక్క అమూల్య రక్తం చేత విమోచించబడ్డారు. So Psalm 22 speaks of our salvation. కీర్తన 22 అది మన రక్షణను గూర్చి జ్ఞాపకం చేస్తా When ఉంది. we come to Psalm 24, కీర్తన 24 వచ్చేసరికి and there we can see him as our chief shepherd. అక్కడ మనం ప్రభువును మన ప్రధాన కాపరిగా మనం గమనిస్తా ఉన్నాం. Yes, in 1 Peter 5:4 we all know. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో మనకు తెలిసినట్లుగా When Peter is writing about the crowns, especially the crown of glory, పేతురు ఆ యొక్క కిరీటాలను గురించి రాస్తూ, అంటే ప్రత్యేకంగా మహిమ కిరీటాన్ని గురించి రాస్తూ అంటున్నాడు. he is talking about the coming of Lord Jesus Christ. అక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క రాకడను గురించి ఆయన మాట్లాడుతున్నాడు. He is going to come with crowns. ఆయన కిరీటాలతో రాబోతున్నాడు. He is the chief shepherd. ఆయనే ప్రధాన కాపరి. He is the king coming in power and glory. ఆయన మహిమతోను అధికారంతో వచ్చేటువంటి రాజుగా ఉన్నాడు. That is what we see in Psalm 24. కీర్తన 24లో అదే సంగతిని మనం గమనిస్తాం. And you and I also are going to get the crown of glory based on our deeds. నేను కూడా మనం చేసినటువంటి క్రియల ప్రకారము ఆ మహిమ కిరీటాన్ని పొందబోతా So ఉన్నాం. Psalm 24 speaks of or pictures the end of the age. కీర్తన 24 కీర్తన చూస్తే అది యుగానికి అంతం విషయమే మాట్లాడుతా The ఉంది. King of Kings himself is going to rule in or reign in righteousness. రాజుల రాజు ప్రభుల ప్రభు అయినటువంటి ఆయన నీతితో కూడా పరిపాలన చేస్తాడు. And also the saved people like you and me, we are also going to reign with him as per 1 Thessalonians 4:17. మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో రాయబడినట్లుగా రక్షించబడినటువంటి నీవు నేను కూడా ఆయనతో పరిపాలిస్తాం. So Psalm 24 speaks of our glorification. కీర్తన 24వ కీర్తన చూస్తే అది మనము మహిమ పరచబడటము దాని గురించి మాట్లాడుతా ఉంది. Enjoying the glory, sharing the throne of God, we are going to reign. మహిమను ఆనందిస్తూ సింహాసనము ఆయనతో కూడా కూర్చొని మనం పరిపాలించబోతున్నాం. Oh, this is the blessed hope of a believer. ఈ యొక్క ప్రతి విశ్వాసకున్నటువంటి ఎంతో ధన్యకరమైనటువంటి నిరీక్షణ ఇది. So Psalm 22 speaks of salvation. Psalm 24 speaks of glorification. కీర్తన 22వ అధ్యాయం రక్షణను గురించి మాట్లాడుతా ఉంది. 24వ కీర్తన అది మహిమ పరచబడటాన్ని గురించి మాట్లాడుతా ఉంది. But we all know very well, మనకందరికి బాగా తెలిసినటువంటి our సంగతి. Christian life is having almost 3 stages. మన క్రైస్తవ జీవితము 3 స్థాయిల్లో అది ఉంది. Salvation, రక్షణ, sanctification, పరిశుద్ధపరచబడటం, and finally glorification. చివరిగా అది మహిమ So పరచబడటం. when we come to Psalm 23, కీర్తన 23వ కీర్తనకు వచ్చేసరికి we all know it is sandwiched in between Psalm 22 and Psalm 24. అది 22వ కీర్తన 24వ కీర్తన మధ్యలో ఈ కీర్తన This ఉంచబడింది. is the most well-known psalm. ఇది బాగా తెలిసి పరిచయమైనటువంటి కీర్తన. Everybody loves that psalm. అందరూ కూడా ఈ కీర్తన ప్రేమిస్తారు. So in this psalm, we can see Lord Jesus Christ as the great shepherd of the sheep. That is, we can read in 13:20 of Hebrews. ఇబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 20వ వచనంలో చదవబడినట్లుగా ఇక్కడ యేసు ప్రభువు వారు ఎంతో గొప్ప కాపరిగా ఆయన కనబరచబడతా ఉన్నారు. గొర్రెల గొప్ప కాపరి. గొర్రెల గొప్ప కాపరిగా That is, కనబడుతున్నాడు. you and I are the sheep. అంటే నీవు నేను గొర్రెలంగా ఉన్నాం. And he is the shepherd. ఆయనే కాపరిగా And ఉన్నాడు. he is the great shepherd. ఆయనే గొప్ప కాపరి. And by taking care of us,
day by day, in this sanctification process, he is transforming us, little by little, into his likeness. ఈ పరిశుద్ధపరిచేటువంటి ఈ యొక్క కార్యములో అనుదినము దేవుడు మన విషయమై జాగ్రత్త వహిస్తూ తన యొక్క స్వరూపంలోనికి ఆయన మనల్ని మారుస్తూ ఉన్నాడు. And between salvation and glorification, Psalm 23, comes into play. రక్షణ తర్వాత మహిమపరచబడటము ఈ రెండు సంగతుల మధ్యలో ఈ పరిశుద్ధపరచబడేటువంటి సంగతి వస్తుంది. That is speaking about our life on this earth as a believer. అంటే విశ్వాసిగా ఈ యొక్క లోకములో మనము జీవించేటువంటి జీవితాన్ని గుర్తు చేస్తా In ఉంది. Psalm 22 we are saved. కీర్తన 22లో మనం రక్షించబడ్డాం. In Psalm 24 we are going to be glorified. కీర్తన 24లో చూస్తే మనము మహిమ పరచబడబోతున్నాం. But in between there is a life to live. మధ్యలో మనము జీవించడానికి జీవితం ఉంది. And this is the process of sanctification. ఇది పరిశుద్ధపరచబడేటువంటి ఆ యొక్క కార్యము. So in these 6 verses that are there in Psalm 23, కీర్తన 23లో ఉన్నటువంటి ఈ యొక్క 6 వచనాల్లో David tells us that there is plenty to get excited when we see his goodness in our lives. మన యొక్క జీవితాల్లో దేవుని యొక్క మంచితనాన్ని చూసినప్పుడు ఆశ్చర్యపడటానికి లేకపోతే సంతోషించడానికి అధికమైనటువంటిది ఉందని చెప్పాడు. Undoubtedly every believer has to go through troubles. ఎటువంటి సందేహం లేదు, ప్రతి విశ్వాసి కూడా సమస్యలు గుండా వెళ్ళాల్సిందే. Lord Jesus Christ never promised an easy life for a born again person. యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నడూ కూడా ఒక తిరిగి జన్మించినటువంటి వ్యక్తికి ఎంతో సులువుగా వెళ్ళేటువంటి జీవితాన్ని వాగ్దానం చేయలేదు. We all know 16:33 of John, you shall have tribulation in this world. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనంలో రాయబడినట్లుగా ఈ యొక్క లోకంలో మనకు శ్రమ కలుగుతుంది. And also in 2 Timothy 3:12, 2 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో కూడా yea, and all that will live godly in Christ Jesus shall suffer persecution. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారందరూ హింస పొందుదురని రాయబడింది. And 2 Timothy 2:12, 2 తిమోతి 2వ అధ్యాయం 12వ if వచనంలో we suffer we shall also reign with him. మనము సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. So if you are a born again believer, Lord Jesus Christ never promised you an easy life in this world. నీవు తిరిగి జన్మించినటువంటి విశ్వాసం అయితే దేవుడు ఎన్నడూ కూడా ఈ యొక్క లోకంలో ఎంతో సులువైనటువంటి జీవితాన్ని ఆయన వాగ్దానం చేయలేదు. But today many health preachers have come, healing ministries, some wealth preachers have come, that is prosperity gospel. These people are promising so much, very easy cozy life. ఈ దినాల్లో చూస్తే చాలా మంది అంటే స్వస్థపరిచేటువంటి బోధకులు, తర్వాత ఐశ్వర్యాన్ని గురించి బోధించేటువంటి బోధకులు వచ్చి ఏదో జీవితం అంతా కూడా సులువుగా ఉంటుందన్నటువంటి వాగ్దానాలు వాళ్ళు చేస్తా In ఉన్నారు. different meetings, these health and wealth preachers, they are preaching what the Lord Jesus Christ never preached. ఈ యొక్క ఆరోగ్యాన్ని గురించి అంటే స్వస్థత గురించి బోధించేవారు, ఐశ్వర్యాన్ని గురించి బోధించేవారు యేసు ప్రభు ఎన్నడూ కూడా చెప్పనటువంటి సంగతులను బోధిస్తా Lord ఉన్నారు. Jesus Christ always told you will have troubles. యేసు ప్రభు వారు ఎన్నప్పుడు కూడా చెప్పేటువంటి సంగతి మీరు శ్రమ నొందుతారు. You are not of this world. మీరు ఈ లోక సంబంధులు గారు. The prince of the world is Satan. ఈ లోకాధిపతి వాడు సాతానుడే. You belongs to a different world. మీరు వేరే లోకానికి చెందినవారు. And that is 15:19 of John's gospel we can read. యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనాలు చదవచ్చు. But these preachers, ఈ యొక్క బోధకులు they will tell, God will bless you with that and with this. దేవుడు ఆ సంగతి చేత ఈ విషయం చేత నేను దీవిస్తాడంటారు. But in the midst of troubles also we can be joyful. That is what Psalm 23 speaks of. శ్రమలో ఉండి కూడా మనం ఆనందించవచ్చు. అదే కీర్తన 23వ కీర్తనలో చెప్పబడింది. If you and I know this great shepherd in our lives, మన యొక్క జీవితాల్లో ఈ గొప్ప కాపరిని ఎరిగి ఉంటే you and I have plenty of things to be excited about. మనము ఆశ్చర్యపోవటానికి ఎంతో ఆనందించడానికి అనేకమైన సంగతులు ఉన్నాయి. Because as a shepherd, not only as a savior, as a shepherd, he is our all in all. ఆయన రక్షకుడిగా మాత్రమే కాకుండా ఒక కాపరిగా ఆయన మనకు సమస్తమై ఉన్నాడు. Before we worship the Lord, మనం ప్రభువుని ఆరాధించడానికి we are going to see only the verse 1 only. మొదటి వచనాన్ని మాత్రమే మనం చూస్తాం. And every one of us, by closing our eyes also, we will tell, the Lord is my shepherd, I shall not want. మళ్ళీ ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని కూడా ఈ ఒక మాట చెప్పొచ్చు, యెహోవా నా కాపరి నాకు లేమి కలుగును. Night time also when you are fearing, the Lord is my shepherd, the Lord is my shepherd, like a mantra. రాత్రి కాలంలో కూడా ఏమైనా భయం వేస్తే అప్పుడు యెహోవా నా కాపరి అని ఒక మంత్రాలాగా అనుకుంటా ఉంటాం. So 23:1. కీర్తన 23 మొదటి వచనం. The Lord is my shepherd, I shall not want. యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. David's object of love is the Lord. దేవుని దావీదు విషయంలో చూస్తే దేవుని ప్రేమించే విషయంలో అదే the great I am, that God he is telling, his object of love is the Lord.
ఆయన గొప్ప దేవుడైనటువంటి ఆయననే నన్ను ప్రేమిస్తా ఉన్నాడని చెప్తా ఉన్నాడు. Who is this God? ఈ దేవుడు ఎవరు? This is the God of creation, ఈయనే సృష్టికర్త అయిన వాడు, the all powerful God. సర్వశక్తి కలిగిన వాడు, He is the God of our redemption. మన విమోచన ఇచ్చిన దేవుడు, He is the God of eternity, నిత్యత్వం ఉండేటువంటి and వాడు, He is the one and only God. ఆయనే ఏకైక దేవుడు. So David is not identifying himself either with his parentage or brothers or his property or his talents here. దావీదు ఇక్కడ చూస్తే తన తల్లిదండ్రులతోనైనను తన బంధువులతోనైనను తర్వాత ఆయన కలిగి ఉన్నటువంటి తలాంతుల చేత గుర్తింపు పొందాలని ఆయన అనుకోవడం లేదు. No doubt his father Jesse is a very godly man. ఎటువంటి సందేహం లేదు, ఆయన తండ్రి అయినటువంటి యెష్షయి ఆయన ఒక దైవికమైనటువంటి వ్యక్తి. David is not glorying in that parentage. ఈ యొక్క దావీదు చూస్తే తన తండ్రిని బట్టి ఆ యొక్క ఆనందించడం లేదు. Do you know who I am? నేను ఎవరో తెలుసా? Oh, I am the son of Jesse. నేను యెష్షయి కుమారుడును. Oh, some of the children when they are fighting with the other children, కొద్దిమంది ఎప్పుడైనా పిల్లలతో పోట్లాడుతా ఉన్నాడు, immediately they will say, వెంటనే వారు అంటారు, మా నాన్న ఎవరో తెలుసా, మా నాన్న ఎవరో తెలుసా, మా అమ్మ ఎవరో తెలుసా, మా అమ్మ ఎవరో తెలుసా, మా అమ్మ ఫైటర్ కాక్. So some people they will be glorying in their parentage. కొద్దిమంది తమ తల్లిదండ్రులను బట్టి అతిశయపడుతుంటారు. And even David is not glorying in his brethren also. దావీదు తన సహోదరులను బట్టి కూడా అతిశయపడడం లేదు. 3 of his brethren are in the army of Saul. తన యొక్క సహోదరులు 3 సౌలు యొక్క సైన్యంలో ఉన్నవారు. But he is never glorying because of his brethren. తన సహోదరులను బట్టి కూడా ఆయన ఎన్నడం ఆనందించడం లేదు, అతిశయపడడం లేదు. Not even glorying in his property. తన ఆస్తిని బట్టి కూడా ఏమాత్రం అతిశయపడడం లేదు. Some people are there in this world. ఈ లోకంలో కొద్దిమంది ఉన్నారు. Some people feel proud of their horses and chariots. We all know Psalm 20 verse 7. కీర్తన 20వ కీర్తన 7వ వచనంలో రాయబడినట్లుగా కొద్దిమంది గుర్రములను బట్టి తాము కలిగినటువంటి రథములను బట్టి అతిశయపడుతుంటారు. David is calling God as his Lord here. దావీదు ఇక్కడ దేవుణ్ణి తన యొక్క ప్రభువుగా ఆయన పిలుస్తున్నాడు. Some people call him as their God. కొద్దిమంది ఏమో ఆయన తమ యొక్క దేవునిగా పిలుస్తారు. Some people call him as father. కొద్దిమంది తండ్రి అని పిలుస్తారు. Some people call him as friend. కొద్దిమంది స్నేహితుడు అని పిలుస్తారు. Some people call directly as Jesus. కొద్దిమంది యేసు అని పిలుస్తారు. But David places his name above all names. ఇక్కడ దావీదు చూస్తే అన్ని నామముల కంటే కూడా ఎంతో ఉన్నతముగా ప్రభువుని ఆయన పెడతా Because ఉన్నాడు. the name of the Lord is above all. ఎందుకంటే ప్రభు యొక్క నామమే ఎంతో ఉన్నతమైనటువంటిది. That's why in many places David says, అందుకొరకే దావీదు అనేక స్థలాలు అంటుంటాడు, the Lord is my strength. యెహోవా నా బలము, The Lord is my shield. యెహోవా నా కేడము, The Lord is my song. యెహోవా నా పాట Oh, అంటున్నాడు. the Lord is my salvation. యెహోవా నా రక్షణ, The Lord is my strong tower. యెహోవా నా బలమైన The Lord is దుర్గము, my satisfaction. యెహోవా నా సంతృప్తి, The Lord is my sufficiency. యెహోవా నాకు చాలినంత He is వాడు, my sustenance. ఆయన నన్ను పోషించువాడు. Oh, David always says, the Lord is my all and in all. దావీదు ఎల్లప్పుడూ కూడా ప్రభువే నాకు సమస్తంలో సమస్తమై ఉన్నాడని చెప్తుంటాడు. For a sheep, the shepherd is all and in all. ఒక గొర్రెలకు చూస్తే కాపరే సమస్తంలో సమస్తం. Even in the first, chapter in Psalm 23, కీర్తన 23లో మొదట్లో if you see the Hebrew literature, హీబ్రూకి సంబంధించిన లిటరేచర్ లో చూస్తే how many names David is mentioning about God? దేవుని గురించి దావీదు ఎన్ని నామాలు చెప్తా If ఉన్నాడు. you see the first verse, మొదటి వచనం చూస్తే the Lord is my shepherd. యెహోవా నా కాపరి. What does it mean? దాని అర్థం ఏంటి? Jehovah Rohi. యెహోవా రోహి, The Lord is my shepherd. యెహోవా నా కాపరి He will అంటున్నాడు. take care of me. ఆయన నా విషయం జాగ్రత్త He loves వహించువాడు. me. ఆయన నన్ను He leads ప్రేమిస్తాడు. me. He feeds me. ఆయన నన్ను నడిపిస్తాడు, He పోషిస్తాడు. will take care of everything about me. నా విషయమైన సమస్తాన్ని ఆయన జాగ్రత్త వహిస్తాడు. Jehovah Rohi. యెహోవా రోహి. Not only that, అంత the మాత్రమే కాదు. second name he is giving, రెండో పేరు ఆయన ఇచ్చేది, I shall not want. నాకే కొదువ లేదు What does it అంటున్నాడు, mean? లేమి లేదు అంటున్నాడు. దాని అర్థం ఏంటి? Whatever I need, he will provide. నాకే అక్కరగా ఉందో ఆ సంగతిని ఆయన ఏర్పాటు This చేస్తాడు. is the beauty about our God. మన దేవుని కూర్చున్నటువంటి సౌందర్యమైన సంగతి ఇది. We may be foolish people. మనం బుద్ధిహీనం We may కావచ్చు, be innocent people. మనము అమాయకులం We కావచ్చు, may be defenseless people in this world. ఈ లోకంలో ఎటువంటి ఆదరణ రక్షణ లేకుండా ఉన్న వారం కావచ్చు, మనల్ని మనం కాపాడుకోలేకపోవచ్చు. మనం When కాపాడుకోలేకపోవచ్చు. somebody is fighting with us, always we will be maintaining our coolness. ఎవరైనా మనతో ఎల్లప్పుడు పోట్లాడుతూ ఉంటే మనం నెమ్మదిగానే ఉండిపోతాం. And suppose if you want a job, you cannot use the worldly methods. You will be depending upon God. People may say that you are an innocent fellow, you are a foolish fellow. ఉదాహరణకు ఈ యొక్క లోక సంబంధమైనటువంటి ఉద్యోగాన్ని పొందడానికి లోక పద్ధతులు వాడకుండా దేవుని మీద ఆధారపడి నెమ్మదిగా ఉంటే నువ్వు బుద్ధిహీనుడు అని లోకస్తులు అనవచ్చు. Even some of the times in our own houses. కొన్ని సందర్భాల్లో మన సొంత కుటుంబాల్లోనే, అరే నీకన్నా చిన్నోడు కూడా ఉద్యోగం వచ్చిన చూడు, నీకు ఇంకా రాలేదు, ఇలా తిరుగుతున్నావు రోడ్లు ఉంటా. నీకన్నా చిన్నవాడికి ఉద్యోగం వచ్చింది కానీ నువ్వు ఇంకా రోల్ వెంబడి తిరుగుతా ఉన్నావు అంటారు. I used to ask some of our brethren,
నేను కొద్దిమంది సహోదరుని అడిగేవాడిని, And what are you doing? నువ్వేం చేస్తున్నావు? Immediately they were telling, Air Force, brother. వెంటనే ఎయిర్ ఫోర్స్ అంటారు. What is that Air Force? ఎయిర్ ఫోర్స్ అంటే ఏంటి? గాల్లో తిరుగుతున్నా. గాల్లో తిరుగుతా ఉంటారు. And don't think that he is an Air Force employee. అంటే ఎయిర్ ఫోర్స్ ఎంప్లాయ్ అని కాదు. What are you doing? నువ్వేం చేస్తున్నావు? Air Force, brother. ఎయిర్ ఫోర్స్ So అంటే when people see when you are working for Air Force, people will be mocking at you. నువ్వు ఎయిర్ ఫోర్స్ కే పని చేస్తా ఉంటే ప్రజలు నిన్ను చూసి వెక్కిరిస్తారు. But remember one thing. ఒక సంగతి Though you are a జ్ఞాపకం foolish person, నువ్వు బుద్ధిహీనుడు though you అయినప్పటికీ, are an innocent person, నువ్వు అమాయకుడు అయినప్పటికీ, sometimes even in the world people used to say, కొన్ని సందర్భాల్లో లోకస్తులు కూడా చెప్తా ఉంటారు, అరే మనం ఎంత ట్రై చేసామే మనకు దొరకలేదు, వీడికి గిట్టునే వచ్చేసింది. మనం ఎంత ప్రయత్నించినా దొరకలేదు కానీ వీడికి ఊరికే వచ్చేసింది వాడికి అంటారు. ఊరికే వచ్చేస్తుంది because the Lord is his shepherd. ఎందుకంటే ప్రభు ఆయన యొక్క కాపరిగా ఉన్న కారణాన్ని బట్టి అది ఊరికే So వచ్చేస్తుంది. brothers and sisters, ప్రియమైన సోదరుడు what సోదరి, David is telling, దావీదు ఏమంటున్నాడు? I shall not want. నాకు లేమి He కలగదు, is my provider. ఆయన నాకు ఏర్పాటు చేయవాడు. What does it mean? దాని అర్థం ఏంటి? Not only he is Jehovah Rohi, he is Jehovah Jireh. ఆయన యెహోవా రోహి మాత్రమే కాకుండా యెహోవా ఈరే అంటే So many చూసుకునేవాడు. names David is giving in this psalm. ఈ యొక్క కీర్తనలో దావీదు అనేకమైనటువంటి పేర్లు ఇస్తా If ఉన్నాడు. you go to verse 2, రెండవ వచనానికి వెళ్తే what is written in verse 2? రెండవ వచనం ఏం రాయబడింది? పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయించున్నాడు, ఆ. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించు. Shanti. He is our, peace. ఆయనే మనకు శాంతి నెమ్మది అయి ఉన్నాడు. The Lord is my peace. నా ప్రభువే ఆయన శాంతి అయి ఉన్నాడు. Today in the world, you know how much people are struggling for peace. ఈ దినాల్లో చూస్తే లోకంలో ప్రజలు ఈ యొక్క శాంతి నెమ్మది పొందడానికి ఎంత People are having money, buildings, cars, beauty, so many things are there, but peace is not there. ప్రజలకు కావాల్సినటువంటి ధనం ఉంది, సంపాదన ఉంది, ఎంతో బిల్డింగ్లు అన్నీ ఉన్నప్పటికీ కూడా నెమ్మది లేదు. Last week I was sharing in that message. పోయిన వారము వర్తమానంలో పంచుకుంటూ వచ్చాను. Darius was in the palace restless. Daniel in the den was peaceful. దర్యావేషు ఆయన యొక్క రాజభవనంలో ఉన్నప్పటికీ కూడా విశ్రాంతి లేకుండా ఉన్నాడు. దానియేలు చూస్తే ఆయన యొక్క సింహపు గుహలో ఉన్నప్పటికీ కూడా ఆయన ఎంతో నెమ్మదిగా So ఉన్నాడు. beautifully it is written in the Bible. ఎంతో చక్కగా బైబిల్ గ్రంథంలో ఆ రాయబడింది. రాత్రి దర్యావేషునకు నిద్ర పట్టనందున. ఆ రాత్రి దర్యావేషు నిద్ర పట్టనందున. As an emperor, everything is there for him. ఒక చక్రవర్తికి ఆయన దగ్గర సమస్తం ఉంది. In his palace, everything is available. ఆయన యొక్క భవనంలో సమస్తం ఉంది. But కానీ God is not there in his life. దేవుడు ఆయన జీవితంలో లేడు. There is no peace. ఆయన సమాధానం లేదు. But what about Daniel? దానియేలు సంగతి He is ఏంటి? in the lion's den. ఆయన సింహపు గుహలో ఉన్నాడు. All around him, that lions are there. ఆయన చుట్టూ కూడా సింహాలే ఉన్నాయి. But what a peace he enjoys. ఎంత గొప్ప సమాధానాన్ని ఆనందిస్తున్నాడు. This is what David is writing. దావీదు ఈ సంగతి He రాస్తున్నాడు. is my peace, Jehovah Shalom. యెహోవా షాలోమ్ అంటే ఆయన నాకు శాంతి సమాధానమై ఉన్నాడు. He is Jehovah Rohi. యెహోవా రోహి He ఆయన. is Jehovah Jireh. యెహోవా ఈరే ఆయన And చూసుకుంటాడు. in verse 2 we can see he is Jehovah Shalom. రెండవ వచనంలో యెహోవా షాలోమ్ అని ఆయన చూస్తా When we ఉన్నాం. come to verse 3, మూడవ వచనానికి వస్తే he restoreth my soul. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. And when I was in some state and I have fallen down. నేను ఒక స్థాయిలో నుండి అక్కడి నుండి కింద And పడిపోయినప్పుడు now once again he is restoring me. మరొకసారి ఆయన తిరిగి నన్ను సమకూరుస్తా ఉన్నాడు. For example, you are healthy, now you lost your health. ఉదాహరణకు నువ్వు ఆరోగ్యంగా ఉండి నీ యొక్క ఆరోగ్యాన్ని కోల్పోయింటే And once again he restoreth us. మరొకసారి ఆయన తిరిగి నిన్ను సమకూర్చేవాడుగా He ఉన్నాడు. is our healer. ఆయన మనల్ని He will స్వస్థపరిచేవాడు. bring the restoration. ఆయన సమకూర్పును తెచ్చేవాడు. That's what Jehovah Rophi. యెహోవా రోఫి అంటే అదే. See how many things David is writing? ఇక్కడ దావీదు ఎన్ని సంగతులు రాస్తా ఉన్నాడు. Jehovah Rohi, యెహోవా రోహి, Jehovah Jireh, యెహోవా ఈరే, Jehovah Shalom, యెహోవా షాలోమ్, and Jehovah Rophi. యెహోవా రోఫి. And in the verse 3, the second line, మూడో వచనము రెండో భాగంలో తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. he is my righteousness. ఆయనే నాకు నీతి అయి ఉన్నాడు. Yes. The day when you came to the cross, ఏ దినానైతే నువ్వు సిలువ ఎద్దుకు the day వచ్చినావు, when you are saved, నువ్వు రక్షించబడినటువంటి దినాన Lord Jesus Christ imputed his own righteousness upon you. యేసుక్రీస్తు వారు తన స్వంత నీతిని నీపైన He ఆరోపింపజేశాడు. covered you with his own righteousness. తన స్వంత నీతి చేత ఆయన నిన్ను కప్పాడు. Now when the Father sees you, తండ్రి నిన్ను చూసినప్పుడు he cannot see you, he will see the righteousness of Lord Jesus Christ all around you. ఆయన నిన్ను చూడడు గాని నీ పైన నీ చుట్టూ కూడా కాపబడినటువంటి యేసుప్రభు వారి యొక్క నీతిని ఆయన It is చూడగలుగుతాడు. something like a burqa around us. అంటే మన చుట్టూ కూడా ఒక బురకా వలె అది Suppose కప్పబడింది. if somebody is coming with a burqa, we cannot see whether he or she is. ఉదాహరణకు ఎవరైనా బురకాలో వస్తే వారు
మనం గుర్తుపట్టలేము వారిని. వాళ్ళు మగవాళ్ళో తెలియదు, ఆడవాళ్ళో తెలియదు. మొగల్లో తెలియదు, ఆడోళ్ళో తెలియదు. ఓన్లీ వీ కెన్ సీ దట్ బ్లాక్ కవర్. కేవలము ఆ యొక్క నల్లని కవర్ మాత్రమే చూడగలుగుతాం. సో ఇన్ ఎ సిమిలర్ వే, అదే విధంగా when you came to Lord Jesus Christ, యేసు ప్రభువు వారి యొద్దకు when వచ్చినప్పుడు, you came to the cross, సిలువ యొద్దకు వచ్చినప్పుడు, yes, the Father covered you with the righteousness of Son, imputed righteousness. తండ్రి నిన్ను కుమారుని యొక్క ఆ నీతి చేత ఆయన నిన్ను కప్పుతా వచ్చాడు. And when the Father sees you, తండ్రి నేను చూసినప్పుడు, he is seeing you like Lord Jesus Christ. That's why when he sees you, he also will say, he is my beloved son, she is my beloved daughter. అందుకొరకే తండ్రి నేను చూసినప్పుడు యేసు ప్రభు వారిని చూసినట్లుగా ఆయన చూస్తా ఉన్నాడు. ఆ కారణాన్ని బట్టి ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన నా ప్రియ కుమార్తె అని తండ్రి చెప్తా ఉన్నాడు. And David is writing, he is my righteousness, that is Jehovah Zidkenu. దావీదు అక్కడ చెప్తా ఉన్నాడు, ఆయన నా నీతి యెహోవా సిద్కెను అని. See how many names David is giving. ఇక్కడ దావీదు ఎన్ని పేర్లు ఇస్తా ఉన్నాడు. Oh, during his pilgrimage, ఆయన యొక్క లోక యాత్రలో, during the process of his sanctification, ఆయన పరిశుద్ధపరచబడేటువంటి కార్యంలో David went through all these experiences, and out of his experience he is giving different names to the Lord. దావీదు ఈ యొక్క అనుభవాలన్నిటి గుండా ఆయన వెళ్ళి అనుభవాలను బట్టి ప్రభువుకు ఆయన ఈ యొక్క నామాలన్నీ కూడా ఇస్తా ఉన్నాడు. Today while worshiping the Lord, ఇది నా ప్రభువుని ఆరాధించే yeah, if it సమయంలో, is your experience, ఇది నీ అనుభవం అయితే, oh Lord, you are my Jehovah Rohi, ఓ ప్రభువా నీవే నా యెహోవా రోహి, you are my Jehovah Jireh, యెహోవా ఈరే అని, and you are my Jehovah Shalom, నీవే నా యెహోవా you షాలోమ్, are my Jehovah Rofi, నీవే యెహోవా రోఫి, you are my Jehovah Zidkenu. నీవే యెహోవా If సిద్కెను. you go further, ఇంకా ముందుకెళ్తే if you read verse 4, 4వ వచనం చదివితే what David is writing, ఇక్కడ దావీదు ఏమంటున్నాడు, though I walk in the valley of shadow of darkness, I'll fear no evil, because thou art with me, thou art here. గాఢాంధకారపు లోయలో నేను సంచరించునను, ఏ అపాయమునకు భయపడను అని అంటున్నాడు. అంటే నీవే ఇక్కడ ఉన్నావని ఆయన చెప్తా ఉన్నాడు. నీవు నాకు తోడై ఉందువు. Yeah, you are with me. నువ్వు నాకు తోడై ఉన్నావు. Though I am in the valley, నేను లోయలో though ఉన్నప్పటికీ, I am on the mountain top, నేను ఆ యొక్క పర్వతం శిఖరం పైన ఉన్నప్పటికీ, wherever I am, నేను ఎక్కడున్నా కూడా you are there. నీవు అక్కడ ఉన్నావు. God is here, God is there, Jehovah Shammah. దేవుడు ఇక్కడ ఉన్నాడంటే యెహోవా షమ్మా అని అర్థం. Another name David is giving. ఇక్కడ దావీదు ఇంకో పేరు ఇస్తా Oh, ఉన్నాడు. my God is Jehovah Shammah God. నా దేవుడు ఆయన యెహోవా షమ్మా ఇక్కడ ఉన్నవాడు. And verse 5. 5వ వచనము, And verse 5. 5వ వచనములో, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు. When he is talking about the enemies, ఆయన శత్రువులను గురించి మాట్లాడుతున్నప్పుడు, Shatru means it is a word related to fighting and warring. ఈ శత్రువు అంటే అది పోట్లాటను గుర్తు చేస్తుంది. And you are with me. నువ్వు నాతో ఉన్నావు. You are arranging a table before my enemies. నా శత్రువుల ఎదుట నాకు భోజన బలం How I సిద్ధపరుస్తున్నావు. am able to be victorious over them? వారి మీద నాకు విజయం ఎలా లభిస్తుంది? Yeah, the same thing Moses said in Exodus 17th chapter. నిర్గమకాండం 17వ అధ్యాయంలో మోషే కూడా అదే మాట చెప్తా When ఉన్నాడు. the Israelites had unprovoked fighting with the Amalekites at Rephidim, ఇశ్రాయేలు ప్రజలు రెఫీదీం అనేటువంటి స్థలంలో అమాలేకీయులతో యుద్ధం చేస్తా ఉన్నప్పుడు, after they won the battle, వారు యుద్ధాన్ని oh, that జయించినప్పుడు, is a mysterious battle. అది ఎంతో మర్మయుక్తమైన యుద్ధం. We all know whenever Moses lifted up his hands, Israelites prevailed. Whenever his hands are coming down, Amalekites prevailed. మోషే తన యొక్క చేతులను ఆకాశం వైపు ఎత్తినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు జయిస్తా వచ్చినారు. తర్వాత ఆయన చేతులు కిందికి దింపినప్పుడు అమాలేకులు జయిస్తా వచ్చినారు. So it is a wonderful battle. అదెంతో అద్భుతమైన యుద్ధం. That battle teaches us so many spiritual principles. ఆ యొక్క యుద్ధము మనకు అనేకమైన ఆత్మ సంబంధమైన పాఠాలు నేర్పిస్తా ఉంది. After they got victory over their enemies, వారు తమ శత్రువుల మీద విజయాన్ని పొందిన తర్వాత Moses has given a name to మోషే God. దేవునికి ఒక పేరు ఇస్తా ఉన్నాడు. Jehovah Nissi, the Lord is my banner. యెహోవా నిస్సి, ఆయన నా ధ్వజము Yes, the అంటున్నాడు. Lord is my banner. యెహోవా నా ధ్వజము. Whenever I am going for battle, He is my banner. నేను యుద్ధానికి వెళ్తా ఉన్నప్పుడు ఆయన నాకు ధ్వజముగా ఉన్నాడు. Before mine enemies, He is Jehovah Nissi. ఆయన నా శత్రువుల ఎదుట యెహోవా ధ్వజముగా నిస్సిగా ఆయన verse ఉన్నాడు. 5, 5వ వచనములో, I see how many names David is giving in this small psalm. దావీదు ఒక చిన్న కీర్తనలో ఎన్ని పేర్లు ఇస్తా ఉన్నాడు. As you and I also, as we are passing through this world in this pilgrimage, we will be going through these experiences. నేను కూడా ఈ యొక్క లోకయాత్రలో సాగుతా ఉన్నప్పుడు ఇటువంటి అనుభవాల గుండా మనం కూడా How వెళ్తాం. many times before our enemies, our Lord has arranged the table for us? ఎన్ని పర్యాయములు మన శత్రువుల ఎదుట దేవుడు మనకు భోజన బలను సిద్ధపరుస్తా వచ్చాడు. One day the parents scolded the child. ఒక దినాన తల్లిదండ్రులు ఒక పిల్లవాడిని తిట్టారు. He must have committed some mischief. We do not know. Maybe some 5 to 6 years old child. ఏదైనా పొరపాటు ఏదో తుంటరి పని చేసి ఉంటాడు. 5-6 సంవత్సరాల వయసులో ఉన్నవాడు. Ray, don't sit with us. మాతో కూర్చోకు, Go there. అక్కడికి On that table you eat. ఆ బల్ల మీద కూర్చొని తిను. And తినే ముందు ప్రార్థన చేసుకో. తినముందు ప్రార్థన వాడు చేసి ఏం ప్రార్థన చేశాడు? వాడు ఏం ప్రార్థన చేస్తాడు? ప్రభువా, నా శత్రువుల ఎదుట నాకు భోజనపు బల్ల సిద్ధపరిచు. నా శత్రువుల ఎదుట నాకు భోజన బల్ల సిద్ధపరిచి. Yes, our Lord is like that.
మన దేవుడు అలా చేస్తాడు. Yes, he is our provider. ఆయనే మనకు ఏర్పాటు చేయవాడు. So many names. అనేకమైనటువంటి పేర్లు. Verse 5, 5వ వచనములో second line. రెండో భాగంలో నూనెతో నా తల అంటి ఉన్నావు. He is sanctifying me. ఆయన నన్ను He is పరిశుద్ధపరుస్తున్నాడు. separating me for a particular purpose. ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం కొరకై ఆయన నన్ను He is ప్రత్యేకపరుస్తున్నాడు. anointing me with oil. ఆయన నూనెతో నా తలను అభిషేకిస్తున్నాడు. That is what we know, Jehovah Kadesh. యెహోవా కాదేశ్ అంటే అదే మనకు తెలుసు. Yes, he is my sanctifier. ఆయనే నన్ను పరిశుద్ధపరచువాడు. When we come to the last verse, చివరి వచనానికి వస్తే yeah, he is the most high God for eternity. There is no ending for him. ఆయనకు ఏమాత్రం అంతం లేదు, నిత్యత్వము కూడా ఉండేవాడు, ఎంతో ఉన్నతుడైనటువంటి వాడు. That is, he is Jehovah El Elyon God. ఎల్ ఎలియోన్ గాడ్ అంటే యెహోవా ఎల్ ఎలియోన్ అని See, అర్థం. nearly 9 names we can see in this particular psalm, David giving to God. ఈ యొక్క కీర్తనలో దావీదు దేవునికి ఇచ్చినటువంటి 9 పేర్లు మనం గమనిస్తాం. Jehovah Rohi, యెహోవా రోహి, Jehovah Jireh, యెహోవా ఈరే, Jehovah Shalom, యెహోవా షాలోమ్, Jehovah Rofi, యెహోవా రోఫి, Jehovah Sidkenu, యెహోవా సిద్కేను, Jehovah Shammah, యెహోవా షెమ్మా, Jehovah Nissi, యెహోవా నిస్సి, Jehovah Kadesh, యెహోవా and కాదేశ్, Jehovah El Elyon. తర్వాత యెహోవా ఎల్ ఎలియోన్. So, brothers and sisters, ప్రియమైనటువంటి సోదరుడు when the సోదరి, Lord becomes your shepherd, in other words, David is telling, he is my all in all. ప్రభువే నీ యొక్క కాపరి అయితే, వేరే మాటలు చెప్పాలంటే దావీదు చెప్తా ఉన్నాడు, ప్రభువే నాకు సమస్తంలో సమస్తమైనాడు అంటున్నాడు. When you came to the cross, నువ్వు సిలువ ఎద్దుకు వచ్చినప్పుడు not only you got a savior, but remember you got a shepherd also. నీకు రక్షకుడు మాత్రమే లభించలేదు, కానీ నీకు కాపరి కూడా లభించాడు. He is taking care of you. ఆయన నీ విషయమే జాగ్రత్త వహిస్తున్నాడు. Today we are sitting here means because he is Jehovah Rohi God. ఈ దినం మనం ఇక్కడ కూర్చున్నామంటే ఆయన యెహోవా రోహి, ఆయన కారణాన్ని బట్టి. Not only that, అంత మాత్రమే కాదు, when I am saved, నేను రక్షించబడ్డప్పుడు the Lord has become my top priority. నా ప్రభువే నాకెంతో ప్రాముఖ్యమైనటువంటి వాడుగా అయ్యాడు. He is above all. ఆయన అందరికంటే కూడా But at ఉన్నాడు. the same time, అదే if సమయంలో you see from the other side, ఆ వైపు నుండి చూస్తే I have become the top priority of God. నేను దేవుని యొక్క ఎంతో ఉన్నతమైనటువంటి ప్రాముఖ్యతనయ్యాను. Though Lord is so busy in heaven, దేవుడు పరలోకములో ఎంతో పని కలిగి though ఉన్నప్పటికీ, he is in the midst of the worshipping angels, ఆ యొక్క ఆరాధించేటువంటి దూతల మధ్యలో ఉన్నప్పటికీ, how much importance God is giving to me. ఎంత ప్రాముఖ్యతను ప్రభు నాకు ఇస్తా ఉన్నాడు. The moment when I bow down, నేను ఏ క్షణమైతే ఆ యొక్క మోకరిస్తాను, and the moment out of my burden, if I shed one tear, నా యొక్క భారాన్ని బట్టి ఒక కన్నీటి చుక్కని గారుస్తే, that drop of tear will give thunderous noise in heaven. ఆ యొక్క కన్నీటి చుక్క పరలోక రాజ్యంలో ఎంతో గొప్ప ఉరుమునది పుట్టిస్తుంది. Yes, the whole heaven will be looking unto you. పరలోక రాజ్యం అంతా కూడా నిన్ను చూస్తుంది. Why? ఎందుకు? You became the top priority in his sight. ఆయన యొక్క దృష్టిలో నీవే ఎంతో ప్రాముఖ్యమైనటువంటి వాడిగా అయ్యావు. That's why, as the sheep of the Lord, I am not ashamed to exalt him, to praise him, to worship him. అందుకే ఆ కారణాన్ని బట్టి ఆయన యొక్క గొర్రెగా ఆయనను హెచ్చించడానికి, ఘనపరచడానికి, పూజించడానికి ఏమాత్రం కూడా నేను సిగ్గుపడను అంటే. He is the one who sought me and saved me and brought me into his fellowship. ఆయన నన్ను వెతికి రక్షించి తన యొక్క సహవాసంలోనికి ఆయన తీసుకొని You వచ్చాడు. and I were like the lost sheep. నీవు నేను కూడా తప్పిపోయినటువంటి గొర్రెల వలె ఉన్నాం. But when he came in search of us, ఆయనే మనల్ని వెతుక్కుంటూ ఆయన వచ్చాడు. and he sought us, ఆయన మనం he saved us, రక్షించాడు. and we are bound to worship the Lord. మనము ప్రభుని ఆరాధించే బదులమే ఉన్నాం. In the first verse he is writing, మొదటి వచనంలో అంటున్నాడు, the Lord is my shepherd, I shall not want. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. In that single word, the Lord is phrase, the Lord is my shepherd. ఆ యొక్క మాటలో యెహోవా నా కాపరి అంటే So many things we can see. అనేక విషయాలు మనం చూడొచ్చు. It is a personal relationship. అది వ్యక్తిగతమైనటువంటి సంబంధము. Lord and my shepherd, me. అక్కడ ప్రభు నా యొక్క కాపరి అని చెప్తున్నాడు. Lord Jesus Christ died for the whole world is history. యేసుక్రీస్తు ప్రభు వారు ప్రపంచంలో ఉన్నటువంటి అందరి కొరకు మరణించినాడు. అది చరిత్రగా ఉంది. Lord Jesus Christ died for the sinners, that is truth. యేసు ప్రభు వారు పాపుల కొరకే మరణించింది, అది సత్యమైన సంగతి. Died for me, as Paul is telling in Galatians 2:20, that is salvation. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో అపోస్తలుడైన పౌలు చెప్తున్నట్లుగా ఆయన నా కొరకే మరణించినాడు అంటే Here David is personalizing that fact. ఇప్పుడు దావీదు ఆ సంగతిని తన వ్యక్తిగతంగా అనుభవంగా He is చేసుకుంటున్నాడు. not telling he is a shepherd, he is your shepherd, he is our shepherd. No, not like that. Pradhama vibhakti, that is first person singular. He is my shepherd. ఆయన ఏదో కాపరి, లేకపోతే ఆయన మీ కాపరి, లేకపోతే అని ఏమాత్రం కూడా చెప్పకుండా వ్యక్తిగతంగా తన అనుభవంగా చేసుకుంటూ నా యొక్క కాపరి అని చెప్తా ఉన్నాడు. For a sheep, గొర్రెలకు yes, it is a personal relationship. అది వ్యక్తిగతమైనటువంటి సంబంధం. Do you know the shepherd loves the sheep more than everybody?
అందరికంటే ఎక్కువగా గొర్రెల కాపరి గొర్రెలను ప్రేమిస్తాడు. I do not know how many of you are from villages. మీలో ఎంతమంది ఆ యొక్క గ్రామాల నుండి వచ్చిన వారు నాకు The తెలియదు. shepherds leave their wife and children and they will be spending their time with the sheep in the fields during the night time. కాపరులు చూస్తే తమ భార్యలను పిల్లలను విడిచిపెట్టి ఆ యొక్క రాత్రి కాలంలో పొలాల్లో గొర్రెలతో కూడా వారు పడుకొని ఉంటారు. Yes, when the angel appeared to the shepherds in the fields of Boaz in Bethlehem on the day when Lord Jesus Christ was born, యేసుక్రీస్తు వారు జన్మించినటువంటి ఆ యొక్క దినాన బోయాజు యొక్క పొలములో గొర్రెల కాపరులకు దేవుని యొక్క దూత ప్రత్యక్షమై, their wives are not there, అక్కడ వారి భార్యలు లేరు, their children are not there. వారి పిల్లలు లేరు. Who are there? ఎవరు వారు? The shepherds and the sheep. అక్కడ గొర్రెల కాపరులు గొర్రెలు మాత్రమే So the ఉన్నారు. relation between the shepherd and sheep is more than the relation between the wife and husband and wife and father and children. ఇక్కడ చూస్తే గొర్రెల కాపరికి తర్వాత గొర్రెలకు ఉన్నటువంటి సంబంధం అది ఎంతో ఉన్నతమైనటువంటి సంబంధము. అది భార్య భర్తలకు ఉన్నటువంటి సంబంధం కంటే ఎంతో ఉన్నతమైనటువంటి, Yes, a personal relationship. అది వ్యక్తిగతమైనటువంటి If సంబంధం. you are a saved person, నువ్వు రక్షించబడిన that's వ్యక్తి. what I am telling you, became the top priority in the sight of God. అదే సంగతి నేను జ్ఞాపకం చేస్తాను. ఏంటంటే నువ్వు దేవుని యొక్క దృష్టిలో ఎంతో ఉన్నతమైన More than ప్రాధాన్యత, heaven, more than angels, more than anything, you are number one in the sight of God. పరలోకం కంటేనో దూతల కంటేనో కూడా ఎంతో అధికమైనటువంటి ప్రాముఖ్యత ప్రభునికి ఇస్తా ఉన్నాడు. David is speaking about a personal relationship. ఇక్కడ దావీదు వ్యక్తిగతమైన అనుభవాన్ని గురించి Not మాట్లాడుతున్నాడు. only that, అంత it మాత్రమే is a present relationship. The Lord is, not was, today, because He is the great I am God. ఆయన ఉన్నవాడైనటువంటి దేవుడు కాబట్టి ప్రస్తుతము ఆయన నాకు గొప్ప కాపరిగా ఉన్నటువంటి అనుభవం చెప్తా ఉన్నాడు. He is. ఆయన ప్రస్తుతము Today, కాపరి ఈ దినాన. He is not only my personal shepherd, He is my present shepherd. ఆయన నా యొక్క వ్యక్తిగతమైనటువంటి కాపరి మాత్రమే కాకుండా నా ప్రస్తుతము నా కాపరిగా ఉన్నాడు. Now in that statement when we see, ఆ యొక్క మాటలు మనం గమనిస్తే we can see the possessiveness of David. అక్కడ దావీదు ఆయన ప్రభువును తన వాడిగా He చేసుకున్నటువంటి is సంగతిని my చూస్తున్నాం. shepherd. ఆయన నా కాపరి So అంటున్నాడు. some people, if you ask their pen, little children, కొద్దిమంది చిన్నపిల్లల్ని ఈ పెన్ను అడిగితే, అరే నీ పెన్ నాకు ఇవ్వరా, నీ పెన్ను నాకు ఇవ్వంటే, నాది. ఇది నాది అంటాడు. Possessiveness. అంటే అది నాది అని So నొక్కి Lord చెప్తాడు. David is telling, ఇక్కడ దావీదు అంటున్నాడు, if I am the only person in the whole world, He is my shepherd, He is mine. లోకమంతట్లో కూడా నేను ఒకే వ్యక్తి ఉంటే ఆయన నావాడు, నాకు చెందినవాడని అంటున్నాడు. As we read in the Song of Solomon, my beloved is mine and I am his. ఈ యొక్క పరమగీతుల్లో మనం చదివినట్లుగా నా ప్రియుడు నావాడు, నేను ఆయన దానని అంటుంది. The first verse, the Lord is my shepherd, speaks of so many truths. ఈ యొక్క యెహోవా నా కాపరైనటువంటి మాట అనేకమైన సత్యాలు జ్ఞాపకం It is a చేస్తుంది. personal relationship. అది వ్యక్తిగతమైన సంబంధం, It is the present relationship. ప్రస్తుతమైనటువంటి సంబంధం, It is a possessive relationship. అది తన వాడిగా చేసుకున్నటువంటి And సంబంధం, it is a precious relationship. అది ఎంతో అమూల్యమైనటువంటి సంబంధం. Yes, I am precious in His sight. He is precious in my sight. నేను ఆయన దృష్టిలో ఎంతో అమూల్యమైనటువంటి వాడను, తర్వాత నా దృష్టిలో ఆయన ఎంతో అమూల్యమైనటువంటి వాడు. I can't give more value than to anything than Him. ఆయన కంటే కూడా ఇంకా వేరే ఇతరమైన సంగతులకు నేను ప్రాధాన్యత ఇవ్వలేను. Some time back we were seeing from the epistle of Peter. పేతురు రాసినటువంటి పత్రికల నుండి కొంతకాలం కిందట చూసాము. 4 names God has given to you and to me. దేవుడు నీకు నాకు ఇచ్చినటువంటి 4 పేర్లు. You are a chosen generation, నువ్వు ఏర్పరచబడిన a వంశం, royal priesthood, రాజులైన a యాజక holy సమూహం, nation, పరిశుద్ధమైన a జనం, peculiar people. దేవుని సొత్తైన వారు. We have seen that the word peculiar people in the original language, it is having a different meaning. దేవుని సొత్తైనటువంటి వారు అనేటువంటి మాటకు ఆది భాషలో అది ఎంతో వేరేటువంటి అర్థం ఉంది దానికి. You are priceless possession. నీవు వెలకట్టలేనటువంటి సొత్తు. Yes. You are the rare beauty. నీవు అరుదైన సౌందర్యం కలిగినటువంటి వాడు. So brothers and sisters, ప్రియమైనటువంటి సోదరుడు సోదరి, the sheep is a rare beauty to the shepherd. కాపరికి గొర్రె అది ఒక అరుదైనటువంటి సౌందర్యంగా చూస్తున్నాడు. And for the sheep, the shepherd is the rare beauty. గొర్రెలకు కాపరే అరుదైనటువంటి సౌందర్యం గలవాడు. Yes, he is precious. ఆయన ఎంత అమూల్యమైన It వాడు. is a personal relationship. అది వ్యక్తిగతమైన It is a సంబంధం, present relationship. ప్రస్తుతం ఉన్న It is a సంబంధం, possessive relationship. అది తన వాడుగా చేసుకునే It is a- సంబంధము, Precious relationship. అది అమూల్యమైన సంబంధం, It is a profound relationship. అది ఎంతో గంభీరమైన ప్రగాఢమైనటువంటి ఆ యొక్క సంబంధం. In every area.
ప్రతి విషయములో, In every area he is my shepherd, he is my boss. ప్రతి సంగతిలో కూడా ఆయన నా కాపరి, నాకు యజమానుడిగా I will ఉన్నాడు. not hide anything from him. ఆయన నుండి ఏ సంగతి నేను There are దాచలేను, no secrets. ఏ రహస్యాలు లేవు. It's a very, very profound, very deep relationship. అది ఎంతో గంభీరమైన లోతైనటువంటి సంబంధము. So if you are having the experience of Psalm 22, కీర్తన 22 ఆ యొక్క అనుభవం నీకుంటే, if you have come to the cross, నువ్వు సిలువ ఎద్దుకు వచ్చింటే, if you are saved, నువ్వు రక్షించబడింటే, Psalm 23 can be your experience. కీర్తన 23 కీర్తన కూడా నీ అనుభవంగా ఉండొచ్చు. Yes, because he is our shepherd. ఎందుకంటే ఆయన మన కాపరి. Yes, I will not feel shy. I will not go back to exalt such a shepherd. అటువంటి కాపరిని హెచ్చించడానికి, గణపరచడానికి నేను సిగ్గుపడను, వెనకంజవేయను. He is my all in all. ఆయన నాకు సమస్తంలో So సమస్తం. brothers and sisters, ప్రియమైన సోదరుడు this సోదరి, afternoon, ఈ మధ్యాహ్నము yes, when the Lord Jesus Christ has become your all and in all, we cannot keep quiet. He is precious to us. యేసుక్రీస్తు ప్రభువారే ఈ యొక్క సమయంలో నీకు సమస్తంలో సమస్తం అయ్యింటే నువ్వు మౌనంగా నిశ్శబ్దంగా ఉండలేవు. And you also, along with Thomas, you can say, my Lord, my God. నువ్వు కూడా తోమాతో కలిసి నా ప్రభువా, నా దేవా అనవచ్చు. Along with the Apostle Paul, Galatians 2:20, we all know, he loved me, gave himself for me. Me is very important. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో అపోస్తలుడైనటువంటి పౌలు చెప్పినట్లుగా, నన్ను ప్రేమించి నా కొరకే తను తాను అప్పగించుకున్నా అని అపోస్తలుడైన పౌలు చెప్పినట్లుగా చెప్తాం. As we read in Song of Solomon 2:16, my beloved is mine and I am his. Very personal relation. పరమగీతంలో 2వ అధ్యాయం 16వ వచనంలో రాయబడినట్లుగా, నా ప్రియుడు నావాడు అని ఎంతో వ్యక్తిగతముగా మాట మనం As చెప్పగలుగుతాం. David said, the Lord is my shepherd. ఇక్కడ దావీదు చెప్పినట్లుగా యెహోవా నా కాపరి అంటున్నాడు. Yes, Lord, you have saved me. ప్రభువా, నువ్వు నన్ను రక్షించినావు, You are everything for me. నీవే నాకు సమస్తమై As we ఉన్నావు. have seen so many names, you are everything for me. అనేకమైనటువంటి నామాలు మనం చూసినట్లుగా ఆయన మనకు సమస్తమై ఉన్నాడు. Thank thee for the blessed hope. When we pass through Psalm 23, the next one is Psalm 24, that is our glorification. అంటే ఈ యొక్క 23వ కీర్తన అనుభవం కూడా మనము ప్రయాణించిన తర్వాత ఎంతో ధన్యకరమైనటువంటి నిరీక్షణ మన కొరకే సిద్ధపరచబడింది. అంటే మహిమపరచబడటము. What a wonderful life the Christian life is. ఎంత అద్భుతమైనటువంటి జీవితం What a క్రైస్తవ wonderful జీవితం. Savior and Shepherd he is. ఎంత గొప్ప అద్భుతమైనటువంటి కాపరి రక్షకుడు ఆయన. Keeping these few thoughts in our mind, let us worship the Lord from the bottom of our heart. ఈ యొక్క కొన్ని తలంపులు మనస్సులో ఉంచుకొని మన హృదయాంశులో నుండి ప్రభువును మనం ఆరాధిస్తాం. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.